హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి దేవి నవరాత్రులలో 8వ రోజు తయారు చేసుకునే నైవేద్యం రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీ వేలో బెల్లం పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం ముందుగా బియ్యము ఇంకా పెసరపప్పును ఇలా మెత్తగా ఉడికించి తీసుకున్నానండి. బియ్యం 1 కప్పు అయితే 1/2 కప్పు దాకా పెసరపప్పును వేసుకొని కుక్కర్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఉడికించి తీసుకోండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు అన్నంని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోండి. 1 కప్పు దాకా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకోండి. ఇలా 1 కప్పు పాలను వేసుకున్న తర్వాత రైసు, పప్పు ఇంకా పాలు అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. పాలు వేసుకొని ఉడికించుకుంటున్నాం కాబట్టి పాలు అనేవి పొంగు వస్తుంటుందండి. అందుకోసమే మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కాస్త చిక్కపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోండి. మరో పక్కన స్టవ్ మీద పోపు గరిటెను ఉంచి అందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని వేసుకోండి. ఇందులోకి కాజు ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పక్కన ఉడికించుకుంటున్న పాయసంలోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా తురుముకున్న బెల్లంని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూనే 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకుంటే మనకు పాలు అనేవి విరగకుండా ఉంటుందండి. మరి ఎక్కువసేపు ఉడికించుకోకుండా 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, 2 నిమిషాల తర్వాత పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పును వేసుకున్నాం కాబట్టి కాస్త చల్లారిన తర్వాత చిక్కపడుతుందండి. అందుకోసమే ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చో. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈజీ వేలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.